హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్. ఈరోజైతే నేను మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నానండి. వాతావరణం చల్లగా ఉంది కదా, అయితే మొత్తం క్లీన్ చేద్దామని క్లీనింగ్ పెట్టుకున్నానండి. చూడండి, సగం అయితే అయింది. మొత్తం క్లీన్ చేస్తే 3 బకెట్ల చెత్త వెళ్ళిందండి. చూడండి, ఇగో చూసారా, మొత్తం ఇట్లయితే క్లీన్ అయిపోయింది. సగం వరకు అయితే చేశానండి క్లీనింగ్. చూడండి, ఇంకా ఇవన్నీ సదరాలండి. అన్నీ అటు ఇటు పెట్టాను కదా, నీట్గా సెట్ చేయాలి. అన్నీ తీసి మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఎక్కడక్కడ ఇట్లా పెట్టేశాను. ఫస్ట్ క్లీనింగ్ కావాలి, వర్షం వస్తుందేమో అని దబదబా క్లీనింగ్ అయితే చేసేసాను. చూడండి, నేతి బీరకాయ అండి, కిందైతే పడ్డదిగో నేతి బీరకాయ. కాకరకాయ కూడా 2 పిందెలు వచ్చాయండి. చూడండి, పిందెలు అయితే వస్తున్నాయి. ఇది ఎవరికైనా ఐడియా ఉందా అండి? మేమైతే పట్టుకుచ్చుల పువ్వు అంటామండి. చూడండి, చాలా పెరిగిందండి పట్టుకుచ్చుల పువ్వు. చూసారా, ఇగో ఎంత బాగా ఉంది. ఇవన్నీ సెట్ చేయలేదండి, ఇవన్నీ సెట్ చేసి పెట్టాలి. అసలు అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇది స్వీట్ కార్న్ అండి, మొన్న విత్తనాలు వేసాను, అవి పెరిగినాయి. చూడండి, రబ్బర్ ప్లాంట్ చూసారా అండి, చిన్న మొక్క పెట్టాను. ఇవాళ అయితే ఇది హార్వెస్ట్ చేస్తానండి. ఇది ఇంకా పెరగట్లేదు, ఇంతే ఉంటుందేమో వాటర్ మిలను. ఈరోజైతే ఇది తీసేస్తాను, ఇలా కట్ చేసేస్తాను. అది రాడిష్ అండి, ఇగో చూడండి, రాడిష్. అన్నీ వస్తున్నాయి కానీ ఇంకో ఫ్లవర్స్ చూడండి. ఇగో ఇది క్యారెట్ అండి, క్యారెట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. చూడండి, ఇగో ఇది కూడా పట్టుకొచ్చలేనండి. మీరేమంటారు అని నాకు తెలీదు. మేమైతే మా తెలంగాణ భాషలో అయితే ఇది పట్టుకుచ్చుల పువ్వు అంటాం. బతుకమ్మ పండుగ అప్పుడు ఎక్కువ యూజ్ చేస్తామండి ఇది. ఇవి కనకాంబరాలు అండి, చూడండి, ఎల్లో కలర్ కనకాంబరాలు. చూసారా, ఇంక ఇవన్నీ సెట్ చేయలేదండి, ఇవన్నీ సెట్ చేయాలి. అన్నీ దెబ్బ క్లీన్ చేశాను, అన్నీ తీసి అక్కడ ఇక్కడ పెట్టి క్లీన్ చేశాను. ఇవైతే అన్నీ క్లీన్. ఇగో పసుపు చెట్టు అండి, చూసారా, పసుపు మొలకలు 3 వచ్చాయండి. ఇవి వెల్లుల్లి అండి, ఇవి మల్బార్. మొన్న వీడియో పెట్టాను కదండి, ఇవి మల్బారు. ఇంకా చెట్టు నిండా అట్లాగే ఉన్నాయి. చూడండి, ఇంకా ఉన్నాయి. అన్నీ కోసినాను, అయినా ఇంకా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. ఇవి లెమన్ అండి, చిన్న లెమన్, చెట్టు నిండా ఉన్నాయి. చూడండి, ఇగో చూడండి, ఇగో లెమన్ ఫుల్ ఉన్నాయండి, చెట్టు నిండా ఉన్నాయి లెమన్. ఇది నేను చెప్పాను కదండి, అరకు నుండి తెచ్చాను చెట్టు అని. ఇగో ఇట్లా చిన్న చిన్న వంకాయలాగా వస్తున్నాయండి ఇవి. అది మరి ఇంకా పెరగలేదు, వస్తున్నాయి. ఇది బనానా ప్లాంట్ అండి. చూడండి, చిన్న తొట్టిలో పెట్టాను, బాగానే వస్తుంది. గ్రోత్ అయితే బాగానే ఉంది చెట్టుకు. చూడండి, ఇగో ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. చూసారా, బాగా పెద్దగా పెరిగిందండి బ్రహ్మకమలం. చూడండి, ఈసారి పువ్వులు వస్తాయేమోనండి కార్తీక మాసంలో. చూడండి, అన్ని బ్రహ్మకమలాలేనండి. ఇది లక్ష్మీనారాయణ కమలం అండి.
ఇది స్వీట్ పొటాటో చూడండి, ఇగో బాగా పెరిగింది. కానీ లోపల మరి ఉన్నాయో లేవో తెలియదండి. లోపల రావచ్చండి దుంపలు. కట్ చేసి చూడాలి. లిల్లీ చూసారండి, ఇగో లిల్లీ చెట్టు అండి. ఇది లక్షవరాల చెట్టు అండి. చూడండి, చెట్టు నిండా వచ్చాయి. చూడండి, ఇవి చామదుంపలు అండి. చామదుంపలు తెస్తే కొన్ని మిగిలిపోతే తీసుకొచ్చి ఇందులో పెట్టానండి. చూడండి, ఎన్ని పెడితే అన్నీ వచ్చాయండి మొలకలు. చూడండి, ఇగో ఫుల్ వచ్చాయండి మొలకలు, అయితే బాగా వచ్చాయి. ఇవైతే చామంతులు అండి. ఇక మందారండి, చూసారా చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు. చిన్నగా వస్తుంది. ఇది రోజ్మెరీ ప్లాంట్ అండి. చూడండి, ఇక పింక్ ఆరెంజ్ కలిపి ఉందండి. బాగా వచ్చాయి కదండి. ఇది లెమన్ చెట్టు అండి. ఇవండి, ఇవన్నీ ఇంకా క్లీనింగ్ చేయలేదండి. ఇంకంతా క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేసి అన్నీ సర్దేసి పెట్టుకోవాలండి. క్లీనింగ్ అంతా ఉడవడం అయితే అయిపోయింది. ఇంక ఇదంతా క్లీన్ చేసి అంతా ఎక్కడ సర్దుకొని పెట్టుకోవాలండి అన్నీ. మళ్ళీ వర్షం వస్తే కుదరదు కదా. ఇది కివీ ప్లాంట్ అండి. చూడండి, ఇగో పెద్దగా అయిపోయింది కివీ ప్లాంట్. చూడండి, కింది నుంచి ఉంది. కివీ ఇది పైదాకా పోయిందండి. చూసారా, ఇది షో ప్లాంట్ అండి. చూడండి, ఇంకా టమాటాలు చూసారా చెట్టు నిండా వచ్చాయి టమాటాలు. చూడండి, ఇది అంజీర్ చెట్టు అండి. చూడండి ఎంత బాగా వచ్చింది చెట్టు. అంజీర్ అండి ఇది. ఇది సపోటా. ఇక టమాటా చెట్టు చూడండి, ఈ చెట్టుకు కూడా వచ్చాయండి టమాటాలు. ఇది మ్యాంగో ప్లాంట్ అండి. ఇది చిన్న తొట్టిలోనే పెట్టాను. ఇవన్నీ చిన్న తొట్టిలోనే పెట్టానండి. చూడండి, అన్ని 12x12 పెట్టానండి. చూసారా, ఇది నల్ల పసుపు అండి. నల్ల పసుపు వచ్చాయి చూసారండి. ఒకటే పెట్టాను నల్ల పసుపు. ఇది ఇవన్నీ మిర్చి ఇవ్వండి. ఇవి మిర్చి ప్లాంట్లో ఇత్తనాలు వేసినాను, వచ్చినాయి. ఇవన్నీ వేరే దాంట్లో పెట్టాలండి. ఒక్కొక్కటి తీసి వేరే దాంట్లో పెట్టుకోవాలి. ఇది చెర్రీ ప్లాంట్ అండి. చూడండి, చెర్రీ ప్లాంట్. ఇది లేడీస్ ఫింగర్ చెట్టు. ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నా వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్. చూడండి చివరి వరకు, తెలుస్తుంది కదండి నా వీడియో చూస్తే ఎట్లా ఉంటుందో అనేది. ఇది గోర్చిక్కుడు అండి. చూడండి, గోర్చిక్కుడు. ఇది సొరకాయ చెట్టు అండి. సొరకాయ చెట్టుకు పిందె వచ్చిందండి. ఇక్కడ వచ్చింది చూడండి, ఉందండి. స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇది కూడా సొరకాయ చెట్టేనండి.
అదో రకం ఇదో రకం అండి. సొరకాయలలో 2 రకాలు. ఇది గ్రేప్స్ చెట్టు అండి, చూసారా, గ్రేప్స్ ఇది. ఇవి లోటస్ అండి. ఇవి చిన్న చిన్న లోటస్ ఉంటాయి, వాటర్ లోటస్ అండి. ఇవి చూడండి, ఫుల్గా తొట్టిండా వచ్చేసినాయండి. చూడండి, ఇదొక రకం వంకాయ అండి. చూసారా, చిన్నగా బాగా వచ్చింది, నల్ల వంకాయ అండి.